తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటే రైతులకు మేలు చేస్తాం, రైతులను ఆదుకుంటాం, ప్రతి లెవెల్ ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం రావడం జరిగింది. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈరోజు వరకు రైతుని ఏ లెక్కలో కూడా పట్టించుకున్న దాఖలు లేవు. రైతు రుణమాఫీలు రాలేదు, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చే రైతును ఆదుకునే పరిస్థితుల్లో లేరు. అలాగే ఈరోజు డిమాండ్ చేయడం క్లియర్గా ఏంటంటే, నువ్వు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణమే ఆ 3500 పర్ కుంటాలు అల్లంకు ధర నిర్ణయించాలి. అదేవిధంగా ఆలుగడ్డకు కుంటాలకు 1100 ధర నిర్ణయించాలి. ఆ ధర నిర్ణయించిన తర్వాత ఈరోజు కోరేది ఏంటంటే, ఒకవేళ మార్కెట్లో ఈ ధరకు వ్యత్యాసం ఉంటే ఆ వ్యత్యాసాన్ని ఏంటంటే ప్రభుత్వం భరించి రైతును ఆదుకోవాల్సిన వాళ్ళు. ఈరోజు నేను లెక్కలు తీసి చూస్తే జైరాబాద్ నియోజకవర్గంలో అల్లము ఆలుగడ్డ రైతులను ఆదుకోవాలనుకుంటే సుమారు కేవలం ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఈరోజు అల్లం ఆలుగడ్డ రైతులను ఆదుకోగలుగుతాం. నువ్వు లేనిపోని ఏవో మాటలకు అదేంటంటే గత కాలంలో రాజుల్లాగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రజల వాళ్ళకి అవి చేస్తాం ఇవి చేస్తాం అనేటికంటే ఒక రైతు పండిస్తున్నాడు, కష్టపడే ధర రాకపోతున్నప్పుడు ఏంటంటే వానికి నీవు కనీస బాధ్యత ఏంటంటే ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఈరోజు క్లియర్గా డిమాండ్ చేస్తున్నాం, నీకు రైతులపై చిత్తశుద్ధి నిజంగానే ఉంటే తక్షణమే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పిని అల్లంకు 3500, అదేవిధంగా ఆలుగడ్డకు 1100 తక్షణమే నిర్ణయించి ఆ మార్కెట్ ధరకు దీనికి వ్యత్యాసం ఎంత ఉన్నదో దాన్ని భరించాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జైరాబాద్లో ఈరోజు ఏంటంటే ఇండస్ట్రియల్ హబ్ కింద చేస్తాం, ఓ పెద్ద నీమ్స్ వస్తుంది, అవి వస్తుంది అంటున్నా. నీమ్స్ రావడము, ఇండస్ట్రియలైజ్ చేయడం మంచి పనే, కానీ ఆ ఇండస్ట్రీలలో ఏంటంటే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకురండి. ఈరోజు అల్లం ధర ఎంత పడిపోవడానికి కారణం ఏంటంటే దానికి డిమాండ్ లేదని కదా, దానికి తగ్గట్లు ఏంటంటే ఇప్పుడు జింజర్ ఆయిల్ ఫ్యాక్టరీ, దాని బై ప్రొడక్ట్స్కి ఏవో ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఆ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి తెచ్చిపెట్టండి. ఆ తర్వాత ఆలుగడ్డ కూడా అలాంటి అగ్రోబేస్డ్ ఫ్యాక్టరీలు తెచ్చిపెట్టండి. అలాంటి ఫ్యాక్టరీలు తెచ్చిపెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదేవిధంగా రైతులను కూడా ఆదుకున్న అవుతాం. కాబట్టి తక్షణము ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది.